అన్న నమస్తేనా. కళ గారు, అన్న అన్న చెప్పండి అన్న. ఇప్పుడు మీది కన్ఫర్మ్ చేస్తున్నాము ఆ ఫార్మాలిటీస్. అన్న ఫార్మాలిటీస్ నేను కలుస్తానా, అంత కాదు కానీ నేను ఏదన్నా నాకు సారు కాన్సెన్స్ విషయంలో ఏదైనా చేద్దామన్నా. మరి చెయ్యాలి కదండి, మీరు వచ్చి పూర్తి చేసుకుంటారు రేపు ఎర్లీ అవర్స్లో. అన్న అన్న మీరు దాన్ని పూర్తి చేసుకోవాలి కంపల్సరీ. నేను కన్ఫర్మేషన్ ఇస్తాము అన్న. నేను పూర్తిగా మొత్తం మీరు చెప్పినది అయితే చేయలేనన్నా. నేను సార్కు అభిమానంతో నేను ఏమైనా చేయగలుగుతానా? అవును, అది ఏమిటో చెప్పాలి కదా మాకు. ఇది స్క్రూటినీ కమిటీ కదా, ఒక్కరు లేదు కదా. సార్తో ఒక్కసారి నా విషయంలో మాట్లాడండి అన్న. సార్ కొంచెం మాట్లాడుతున్నాడు మీతోనే. అవును, మాట్లాడింది మాతోటి అన్న. మాట్లాడి నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ని కాదుగా అన్న. 6 నెలల నుంచి ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాను అన్న. మొన్న మీకు చెప్పినా కన్నా చేస్తా, కానీ నేను పక్కా మొత్తంగా చేయలేను. అభిమానం సార్ మీద తిరుపూరు గురించి నేను ఏమైనా చేయగలుగుతానా? అవును, పార్టీకి ఇప్పుడు ఇది పార్టీ ఫండ్ అనేది మ్యాండేట్. ఇప్పుడు తిరుపూరు కోసం ఏం చేస్తావో చేయవనేది మాకు నన్నది మ్యాటర్, కానీ మాకు పార్టీ కోసం ముఖ్యంగా. తిరుపూరు కోసం ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అనేది అది నీ ఇష్టం. అది గురుదక్షిణ నువ్వు ఏం చేసుకోవో చేసుకో. గదే చేయగలుగుతాను నేను. ఈ పండు పార్టీ కంపల్సరీ చేయాలి కదా. పార్టీకి కష్టం బీఫామ్ ఎట్లా వస్తుంది? చేయలేనన్నా, అది నేను కష్టం అన్న. బీఫామ్ ఎట్లా వస్తుంది? నేను ఇప్పుడు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, ఇప్పుడు ఇంకో 20 పెట్టుకోవాల్సి వస్తుంది అన్న. అక్కడ ఏం చేయగలుగుతాను నేను? అవును, మరి ఇక్కడ ఏమి ఇస్తావు ఇవ్వాలి కదా. ఇది ఉత్తగా ఇవ్వకుండా ఉత్తగానే అంటే ఎట్లా అవుతుంది? ఒక్కసారి సార్తో మాట్లాడాను ప్రొసీజర్ ఉంది అన్న. ప్రొసీజర్ ఉంది, ఏమి ఇవ్వగలరు చెప్పాలి. నేను చెప్పండి, రెఫర్ చేయడానికి రాదు. సరే అన్న, నేను కలిసి ఎప్పుడు కలమంటారు అన్న? నాకు రేపు ఎర్లీ అవర్స్ రండి. సరే అన్న. సరేనా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. రైట్. ఇంకొక క్యాండిడేట్ పేరు చెప్తున్నాడు అన్న. ఇది ఎవరు పని చేయలేరు అన్న, మనం ఒక్కళ్ళందరూ. ఇంకో క్యాండిడేట్ ఎవరు తెలియదు. ఇలా ఎవరు ప్రపోజల్ కొత్తగా తీసుకొస్తున్నాడు మన అడ్వకేట్ అని వాడు అన్న. అవతల పార్టీ వచ్చిందంట. ఇప్పుడు ఆఫీస్కి వచ్చిందంట. నేను బయట ఉన్నా, నేను ప్రచారంలో ఉంటే పోతున్నా అన్న. ఆయన దయానందరావు అన్న ఇక్కడ గడబడి చేస్తారు, నువ్వు వచ్చాయంటే పోతున్నా నేను అన్న. మరి ఇప్పుడు అది ఇంకోటి, అది పార్టీ ఫండ్ చూడమని చెప్పి నేను మాట్లాడతాను. నేను అంత కాకపోయినా కొంత చేయగలుగుతాను. నేను జనాలలో కష్టపడి తిరిగి పని చేసుకోవడానికి. ఇప్పుడు నేను అందుకే అంటున్నా, పార్టీ ఫండ్ అనేది యువర్ అథారిటీ అవుతుంది. ముందు నుండి చెప్తున్నాను నేను నేను అంత చేయలేను, కానీ నేను ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నా, ఇంకా కొంత పెట్టుకోవాలా. ఇప్పుడు దానికే తిప్పలవుతుంది. మొత్తం 10 లక్షలు అడుగుతలే కదా అన్న. అదే అన్న, నేను వచ్చి చేస్తానన్నా మీకు. రేపు ఎర్లీ మార్నింగ్ అయినా రేపైనా నేను వచ్చి మాట్లాడతా. కానీ వీళ్ళు మాట్లాడేది అంతా మాత్రం అన్న, నాకు దీన్ని కన్ఫర్మేషన్ ఇస్తేనే ఏమన్నా మాట్లాడడానికి వస్తుంది. అవతల ఇప్పుడు పరిస్థితి వేరే రకంగా ఉన్నది. సరే అన్న మీరు ఏమన్నా నిర్ణయం తీసుకోండి అన్న. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. నిర్ణయం ఏమైనా తీసుకోండి అనే ముచ్చట కాదు. నిర్ణయం ఆల్రెడీ మీ వైపే ఉంది అన్న. అది జెన్యూన్ అన్న. అట్లా నిర్ణయం తీసుకుంటే మీరు చాలా గొప్పలు అవుతారు, జనాలు కూడా హర్షిస్తారన్న. అది సంతోషం అన్న. జనాలు నిర్ణయం అది వన్ సైడ్ ఉంది. అవసరం ఏంటంటే వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఆయన డబ్బులు కూడా ఫండ్ కూడా కట్టేసిందా బ్యాంక్ చెప్పడానికి ధైర్యంగా ఉంటది. ఆ మాట మాట్లాడాలి నేను వాళ్ళతోటి. నేను మిమ్మల్ని సారు కన్సిడర్ చేస్తా మిమ్మల్ని అని చెప్పిండన్న. రాయదాస్ అన్న మాట్లాడిండు. కొంత నా పరిస్థితి బాగాలేదు, నేను ఆల్రెడీ జనాలల్లో ఖర్చు పెట్టి ఉన్నా, ఆల్రెడీ ఇంకా కొంత ఖర్చు పెట్టాలా. పరిస్థితి అంటే నిరంతరంగా ఓన్లీ నేను బీఎస్పీ కంటే ముందు కూడా ఖర్చు పెట్టుకుంటూనే వస్తున్నాను. లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అంటే రాయదాస్ గారికి గల్పు మరి అన్న. నిన్న మీరు ఒక్కసారి మీరైతే మాట్లాడన్నా. మరి నా దగ్గర నంబర్ లేదు. నిన్న మా ఫ్రెండ్ మేము కలిసినాం. అట్లా మీరు ఆయన నోటీసులో ఈ విషయం ఉంటుంది, సార్ కూడా డిస్కస్ చేసిండు. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, యాజ్ ఏ అథారిటీగా మా పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 5 లక్షలు కట్టనోడు రేపు ఉదయాల 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎట్లా ఎన్నికలు నిలబడతాడు, ఎట్లా గెలుస్తాడు, లేకపోతే ఎట్లా మొబిలైజేషన్ చేస్తాడు ఈ పబ్లిక్ ని కానీ. ఇవన్నీ నెల రోజుల ఖర్చులు అనేది కూడా ఉంటది కదా అన్న. జెన్యూన్ గా మీకు ఒక విషయం చెప్తా. జెన్యూన్ గా ఒక 15 నుంచి 18 లక్షలు ఈ 6 నెలల ఖర్చు పెట్టిన ఆల్రెడీ నేను 18 lakhs దాకా. ఈ వెహికల్స్ కొను వాళ్ళకి ఏందన్నా బరువు లేని వాళ్ళు ఏదన్నా మాట్లాడతారన్న. ఒక్కరోజు పని చేయని వాళ్ళు మాటలు అది జిల్లా గురించి సార్ కూడా నోటీసులు ఉందన్న. నేను రాకముందు నుంచే ఉంది. మొత్తం పంచాయతీలు పని లేదు, పంచాయతీలు. అది సార్ దగ్గర కూడా నోటీసులో ఉంది. నేను ఒకటే చెప్తున్నా అన్న, నేను ఫేక్ ఒరిజినల్ అనేది మీరు పార్టీని పక్కకెట్టి జనరల్ పబ్లిక్లోకి వెళ్ళి ఒక్కసారి రిపోర్ట్ తీసుకున్నా అన్న. నేను ఫేక్ అయితే అక్కడ నుంచి తెలుస్తుంది ఏందని.
జనాల దగ్గర మనం ఒరిజినల్ ఉన్నామన్నా. వీళ్ళు వీళ్ళు నేను నచ్చట్లేదు వాళ్ళకి అంతే. అంటే ఒక సరే ఇద్దరు అది ముగ్గురు. అది అది పక్కకు పెట్టి ఇప్పుడు పార్టీ ఫండ్ ఏం చేస్తావు ఇప్పుడు? అది అకౌంట్ టు మనకు సెంట్రల్ ఫండ్, అది సెంట్రల్ పంపిస్తేనే మనకు బీఫామ్ అక్కడ నుండి అదే వస్తుంది. అది అది ఏంది, అది హానరోరియం కదా పార్టీకి. అన్న నేను నేను పాజిబిలిటీని బట్టి మీతోని మాట్లాడుతున్నా. నేను నాకు అయ్యేంత ఒక 2 lakhs వరకు నేను అంటే నేను చెక్ అని ఇస్తా. ఒక 3-4 days తర్వాత నేను సెట్ చేస్తా. బిఫోర్ రేపు ఇవ్వమంటే చెక్ ఇస్తా. అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్ అన్నయ్య కాదు. అది కూడా చాలా ఎక్కువనే. నేను ఒక సార్ మీద అభిమానంతో ₹1,00,000 ఇద్దాం అనుకున్నా. కానీ మీరు మాట్లాడుతున్న సెంట్రల్ కోసం అని మాట్లాడుతారు కాబట్టి ఇంకేమైనా కష్టపడి ఒక 2 లక్షలు అయితే వేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఇంకొక 15-20 లక్షలు ఇప్పుడు ఈ ఎలక్షన్ ఓన్లీ పబ్లిసిటీ ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది అన్న. అవునవునవును. ఇది మీకు చెప్పాల్సిన విషయం ఇది ఒకటే అన్న. ఆటుకోలేదు. అదన్నా తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ జర నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. చేస్తానా రేపు మీకు ఫోన్, రేపు ఏదో టైంలో నేను కలుస్తా, లేకపోతే ఎవరితో పంపిస్తా, ఏదో ఒకటి చేస్తా. చెక్ అన్న పంపించేసి ఎక్కువ ఏం చేసుకునేది ఉంది కానీ అన్న. మాకు అది మీరు క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి. అది అంటే ఇంకొక 4 నాది ఒక ప్లాన్ పేమెంట్ కావాలన్నా. ఒక 3-4 days టైం పడుతుంది. ఆ లోపల మీకు చెక్ ఇచ్చేసి నేను సార్ తోటి మాట్లాడతా అన్న. మాట్లాడండి. ఇంకోటన్నా మీకు కూడా బలంగా ఉంటుంది. మీకు లాస్ట్ ఒకటే మాట చెప్తా. ఒక మాట, జనాలల్లో మీరు న్యూట్రల్ పర్సన్స్ని ఎంక్వైరీ చేయండి. ఇంకోటి లాస్ట్ మీకు ఒక మాట చెప్తానా. నేను ఉమ్మడి జిల్లా మొత్తంలో మా నిజామాబాద్ రూరల్కి వెళ్ళి మేము పార్టీ కానీ సార్ కానీ తలెత్తుకునే లెక్క నేను ఓట్లు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. సరే సరే. ఈ విషయం మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి అంతే. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆయన అవతల వ్యక్తిని గెలిపేనికే వచ్చి అది చేసిండు ఇది చేసిండు అన్నట్టు లేనిపోయిన నా జీవితమే ఫనంగా పెట్టుకొని పబ్లిక్ లో తిరుగుతున్నా అన్న. అవతల వ్యక్తులు అంతా చీప్ గా మాట్లాడేందన్న వాళ్ళు బరువు. మీరు ఒకసారి జనరల్ గా కనుక్కోండి అన్న. ఎమ్మెల్యేకి నాకేముంటది, మిగతా పార్టీలతో నాకేముంటది. వాళ్ళ అన్న ముచ్చట మీకు చెప్తాను. వాళ్ళు అదే అంటారన్న. వాళ్ళ దాంట్లో ఒక 3-4 నేను ఒకసారి గట్టిగా వేసుకున్నా అన్న కొన్ని సందర్భాల్లో. జిల్లాల పెద్దోళ్ళు అనుకుంటే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ విషయంలో లేకుంటే వాళ్ళ కింది దాకా వీళ్ళు నాతో చాలా మంచిగా ఉండే. మీకు అన్ని రికార్డ్ చూపిస్తారు. ఎప్పటిదాకా నాతో బాగుండే రూరల్ కమిటీ. ఆ రూరల్ కమిటీ ఏందన్న 5-6 ఉన్నారు. కమిటీ ఏం లేదు పెద్దగా. 4-5 రూరల్ కమిటీ ఉంటారు. నా ముఖం ముంగట ఇక్కడ డిబేట్ పెట్టి పబ్లిక్ జనరల్ పబ్లిక్ పిలిచి డిబేట్ చేస్తే తెలుస్తుంది అన్న ఎవరు పొద్దుగాల వీళ్ళు ఈ జిల్లా కమిటీ కానీ అసెంబ్లీ కమిటీ సపోర్ట్ చేస్తున్నా కూడా మీరు మిమ్మల్ని చూసుకోగలుగుతారా అన్న? మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోగలుగుతారా వీళ్ళు? అన్న నేను రేపు పొద్దున నీకు 50 మందిని తీసుకురామంటే లీడర్ మంచి లీడర్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి. వీళ్ళు లేకుండా సర్వైవ్ కాగలుగుతారా అంటున్నా. వీళ్ళు ముఖం 100% అయితే అన్న. 100% అయితే వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా సరే సైలెంట్ ఉన్నాయి వాళ్ళు, నేను చేసుకోగలుగుతా. పొద్దున ఏం చేయంటే అన్న అది 2.5ది చెక్ పంపి నాకు. 4 రోజుల తర్వాత చెక్ రిటర్న్ తీసుకో. ఆ క్యాష్ తీసుకొచ్చేసి నేను సార్తో మాట్లాడి క్లోజ్ చేసేస్తా మ్యాటర్. సరే అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ సార్. థ్యాంక్ యూ. పొద్దుగాల 2 గంటల వరకు పంపుతావు అంటే ఎవరన్నా మనిషి నుంచి పంపాలి కానీ అది స్కాన్ చేసి ఎవరితోటన్నా పంపు. స్కాన్ చేసి ఇట్లా పంపిస్తావు. అది కానీ మాకు హార్డ్ కాపీ కావాలి కదా. మేము ఆడ చూపెట్టాలి, ప్రూఫ్ చూపెట్టాలి. సరేనా. నేను ఎవరికైనా ఇచ్చి పంపిస్తా. ఎన్ని గంటల వరకు? 10 గంటలకల్లా పంపి. 10 గంటలకల్లా పంపిస్తాను. రైట్ అన్న. రైట్. థ్యాంక్ యూ.